ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారో అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈరోజు బాబా గారు మనకి ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారండి. ఈ అవకాశం కానీ వదులుకుంటే మళ్ళీ రాదండి. ప్రతిరోజు కూడా మనం ఎన్నో పూజలు అనేది చేస్తూ ఉంటాం, పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు బాబా గారు మన ముందుకి ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకొచ్చారండి. 3 రోజుల్లోనే 30 లక్షల రూపాయలని తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన పరిహారం అనేది ఈరోజు మనందరికీ కూడా అందించబోతున్నారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది, ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందటం జరిగింది. ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్ళు అప్పుల నుంచి బయటపడటానికి కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు వీడియోలో చెప్తాను, వినండి. అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పుల బాధ నుంచి బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలని చూస్తాం మనం. అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పుల్లో ఉన్నా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మనకి ఒక 3 రోజుల్లో ఒక 10 లక్షలు కావాలి, లేదా 20 లక్షలు కావాలి, లేదా ఒక 30 లక్షల వరకు కావాలి, నాకు అంత అప్పు అయితే ఉంది అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ స్థాయికి మనం కూడా వెళ్ళాలి అంటే మన సిచ్యువేషన్స్ని బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజైతే చేసుకోవాలి. మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే కనుక శుక్రహోర సమయంలో కానీ, మంగళవారం నాడు చేస్తున్నట్లు కనుకైతే కుజహోర సమయంలో కానీ మీరు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడాను అంటే మనం ఈ మంగళవారం నాడు 3 సమయాలు వస్తాయి. అది ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు అయితే ఉంటుందండి. అలాగే శుక్రవారం నాడు అయితే గనక అదే సమయం అంటే 6 నుండి 7 గంటల వరకే ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు ఈ శుక్రహోర సమయం అనేది వస్తుందండి. నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించటం కోసం, ఆ శుక్ర భగవానుని ఆశీస్సులు మనం పొందటం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నామండి. చాలా పరిహారాలు అయితే మనం చేసుకుంటూనే ఉన్నాం కదండి. అలాగే మనం ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇది. మనం ఎన్ని చేసినా సరే మనకి ఎన్నో రకాలుగా మనం పూజలు చేస్తూనే ఉంటాం. అప్పటికైనా కూడా మన టైం అనేది మనకి కలిసి రావాలి కదా. అలాంటి టైం అనేది ఖచ్చితంగా మన అందరికీ కూడాను వచ్చిందని మన బాబా గారు ఈరోజు మన అందరి ముందుకు ఇలాంటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. మంగళవారం లేదా శుక్రవారం నాడైతే ఈ పరిహారాన్ని చేయడం మొదలు పెట్టాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూసి నేను చెప్పినట్లుగానే చేయండి.
శుక్రవారం నాడు రాత్రిపూట 8-9 గంటల సమయంలో చేస్తే, అలా చేసినప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజెస్ అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది జరుగుతుందా లేదా అని. అలాగే మంచిగా ఒక పాజిటివ్ ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి. మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే మనం ఎదురు చూసిన దానికి, అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడుపోని ఆ చోటు ఉంటే అంటే ఆ ఇల్లు కానీ, అలాగే స్థలం కానీ, అప్పుల బాధల్లో ఉన్నా కానీ ఆ సమయానికి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇది ఇద్దరు వ్యక్తులు మనకి ఎవరో ఒకరి రూపంలో, ఒక వ్యక్తుల రూపంలోనైనా మన ముందుకైతే వస్తారండి. ఖచ్చితంగా ఆ అమౌంట్ ఆ టైంలో మన దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. ఇలా మనం ఏదైతే కనుక అమౌంట్ అడుగుతున్నామో, ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఎవరైతే చాలామంది పరిహారాలని చేసుకున్న వాళ్ళు 3 రోజుల్లో 30 లక్షల రూపాయలు దక్కించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మీరు కూడా ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే మీకు మీ దరి చేరుతుంది. ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని అయితే అనుకుంటున్నారో దానికి కూడా అమౌంట్ కావాలి కదా. ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీ పెళ్ళి కోసం కావాలనుకుంటున్న బంగారాన్ని అయినా సరే మనం డబ్బులు ఇచ్చి విడిపించుకోవాలి. అలాంటి డబ్బు కోసమైనా సరే ప్రతి దానికి కూడాను ఈ పరిహారం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నిజంగా కల్లుప్పు అనేది మనకు అన్ని రకాలుగా కూడాను బాగా పనికొస్తుంది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కల్లు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది. అలాగే ఈ కల్లు ఉప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే కనుక, ఒక శుక్రవారం కానీ, మంగళవారం కానీ అని చెప్పాను కదా, ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్ని కానీ, ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోండి. అందులో చక్కని కల్లుప్పు సరిగా చేసి మొత్తం అదంతా కూడా పరిచేసి కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి. నేను చెప్పినట్టుగానే మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఉంటుంది. అలా పరిచేసి ఆ కల్లు ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అని అంటే, ఆ కల్లు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలికి రెండవ గీత ఉంటుంది. ఆ గీత మీద మన బొటని వేలుతో నొక్కి గట్టిగా పట్టుకొని రాయాలి. ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న ఆ కల్లుప్పు ప్లేటు మీద రాయాలి. ఏం రాయాలి అంటే 10 లక్షలు అయితే 10 లక్షలు, 20 లక్షలు అయితే 20 లక్షలు, 30 లక్షలు కావాలి అని అనుకుంటే 30 లక్షలు, మీకు 5 లక్షలే కావాలి అని అనుకుంటే కనుక 5 లక్షలు, ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక రకంగా అయితే అవకాశాలు వస్తూ ఉంటాయి, రావడం అనేది జరుగుతుంది. మీకు కావాల్సిన అమౌంట్ రావటం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావటం, అప్పులు తీర్చడానికి విశ్వం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆ చూపుడు వేలుతోటి ఆ రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకొని రాస్తే కనుక ఆ అమౌంట్ని కల్లుప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది. అలా రాసేసి ఆ తర్వాత అంతా కూడాను మీరు ఆ ప్లేట్ని చక్కగా అట్లాగే 3 రోజుల పాటు మీ పూజ గదిలోనే ఉంచేసేయండి. ఈ పరిహారానికి పెద్ద ప్లేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక్క ప్లేట్ అయితే మీరు తీసుకొని అలా రాయండి. అలా తీసుకొని నేను చెప్పినట్టుగా మీరు రాసినట్లయితే 3 రోజుల పాటు మీ పూజ గదిలోనే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత మీరు ఆ ఉప్పుని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చెట్టు మొదల్లో కానీ, లేదంటే ఎవ్వరు తొక్కని ప్రదేశంలోనే పాడేయాలి. అలాగే లేదంటే వాష్ బేసిన్లో పారబోసినా పర్వాలేదు. మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయచ్చు. మీరు కనుక ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కావాల్సిన అమౌంట్ అయితే వస్తుంది. నా సమస్య తీరలేదు అని బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఒక్క శుక్రవారం కానీ, ఒక మంగళవారం కానీ ఈ విధంగా అయితే చేసి చూడండి. మీరు 3 రోజుల పాటు ఆ ప్లేట్ని అలాగే మీ పూజ గదిలో ఉంచుకోవాలి.
తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుంది. అలాగే కల్లుప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ రావాలో 10,00,000 ఇలా రాస్తాం కదా, అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవలసిన ఒక్క రాసే అనుకోవలసిన మంత్రం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని అయితే మీ మనసులో అనుకుంటూ ఉండాలి. ఆ కల్లుప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో అంటే ఆ ఒక్క మంత్రం ద్వారా మీ అప్పు అంతా కూడా తీరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటూ ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా ఓంకి శ్రీంకి కానీ శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. శ్రీం అంటే మనందరికీ కూడా తెలుసు, మనీని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అని. ఈ కల్లుప్పు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడాను ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఒక్క లైక్ అయితే చేయండి. ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో జరిగే ఎన్నో వాటికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా షేర్ చేయటం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈరోజు మన సాయినాథుడు మనకి ఇచ్చిన ఈ మంచి పరిహారాన్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని మన ఇంట్లో ఉన్న వస్తువుతోనే మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఎక్కువ డబ్బులేమి ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ప్రతి ఒక్కరూ కూడాను మన ఇంట్లో ఉన్న మనీతోనే ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని అయితే చేసి చూడండి. ఒక్కసారి మీరు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొక అద్భుతమైనటువంటి ఇంకొక ఉప్పు పరిహారాన్ని కూడా మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఉప్పుతో చాలా పరిహారాలు అయితే చేసుకొని ఎన్నో మంచి రిజల్ట్ని అయితే తెచ్చుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఉప్పు పరిహారం మరొకటి ఏంటి అంటే కనుక మన ఇంట్లో గాజు బౌల్ కనుక ఉన్నట్లయితే ఆ గాజు బౌల్లో మనం ఉప్పుని వేసి ఆ ఉప్పులోని 7 లవంగాలని పెట్టుకొని మనం ఒక మూలని పెట్టినట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడాను ఆ ఉప్పు లాక్కుంటుంది. ప్రతి మూలకి కూడాను మనం ఈ ఉప్పు లవంగాలను పెట్టిన బౌల్ని మన ఇంటి మొత్తాన్ని తిప్పి అదంతా కూడాను నైరుతి మూలని పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని, మన ఇంట్లో ఉన్న బ్లాకేజెస్ని అన్నింటినీ కూడాను మనకి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఈ పరిహారాన్ని కూడా చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఎవ్వరి సహాయము లేకుండా చేసుకోగలిగేటువంటి ఈ చిన్న పరిహారాలను అయితే ప్రతి ఒక్కరూ కూడాను చేసుకుంటారని తెలియచేస్తున్నాను. అలాగే ఇంకొక పరిహారం కూడా తెలియచేస్తాను. ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడాను గాజు గ్లాసు అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కరూ కూడాను ఆ గాజు గ్లాసులోని కల్లు ఉప్పు ఒక స్పూన్ వేసి దాన్ని తిప్పి మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా వారికి ఎదురుగుండా కనిపించేటట్టు పెట్టినట్లయితే అది ఖచ్చితంగా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీతో వచ్చిన వాళ్ళందరినీ కూడాను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వాటర్ని మళ్ళీ మనం వాష్ బేసిన్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేసి 3 days అయిన తర్వాత మరలా మార్చుకుంటూ ఉండాలి. అలాగే ముందు చెప్పిన ఆ బౌల్లో సాల్ట్ కూడా అంతే 3 రోజులకి ఒకసారి మారుస్తూ ఉంటేనే మనకి కొత్తగా మళ్ళీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్టు, మన ఇంట్లో ఎటువంటి చెడు దృష్టి శక్తులు లేకుండా, దుష్ట శక్తులు ఏమీ లేకుండా ఉన్నట్లయితే లక్ష్మీదేవికి ఎంతో ఆసక్తికరంగా సంతోషంగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది.
ఈ చిన్న చిన్న పరిహారాలని మీరు కూడా చేసి మీకు ఎలా అనిపించింది, మీ రిజల్ట్ ఎలాగుంది అని కామెంట్లో కామెంట్ చేయండి. మరికొందరికి మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి మన వీడియోలు అనేవి చేరుతాయి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.